నమస్తే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ గతంలోనూ చాలా ఆరోపణలు చేసింది. తాజాగా మరొకసారి అవే ఆరోపణల్ని రిపీట్ చేసింది. ప్రధానమంత్రి మోదీ గారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఒక స్టాంప్ని అలాగే ఒక కాయిన్ని కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మరొకసారి డైలాగ్ వార్ మొదలైంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఏంటి, వాస్తవాలు ఏంటి, ఈ వీడియోలో సమాధానాలను రాబట్టే ప్రయత్నం చేస్తాను. నాతో జాయిన్ అవుతున్నారు నేషనలిస్ట్ హబ్ సిఇఓ సాయి కృష్ణ గారు. సాయి గారు నమస్తే. నమస్తే అండి. సాయి గారు గతంలో చాలా ఆరోపణలు చేసింది, తాజాగా కూడా మరొక ఆరోపణ చేసింది. ప్రధానంగా 4 అంశాల గురించి మనం మాట్లాడదాం సార్. ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటంలో అసలు పాత్ర ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ఆరోపణ. ముందుగా మీ ఇనిషియల్ రిమార్క్స్. రైట్, కరెక్ట్. మీరు అన్నట్టుగా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల వేడుక జరుపుకుంటున్న ఈ టైంలో స్వయం సేవకులందరూ కూడా ఆనందంగా, ఉత్సాహంగా ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే, ఇంకోవైపు కాంగ్రెస్ మాత్రం అదే పనిగా విమర్శలు చేస్తోంది. గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాను నేను. ట్విట్టర్లో వాటిల్లో విపరీతంగా రాస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ దేశద్రోహ పార్టీ అని, దేశద్రోహులని, లేకపోతే బ్రిటిషర్లకు అగేన్స్ట్ గా కాంగ్రెస్ కొట్లాడుతూ ఉంటే ఆర్ఎస్ఎస్ మాత్రం బ్రిటిషర్లతో కలిసి పనిచేసిందని. అసలు ఇన్ని అబద్ధాలు ఎట్లా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అది కూడా జాతీయ పార్టీ, స్వాతంత్రోద్యమంలో మేము పాల్గొన్నామని చెప్తున్న పార్టీ నిజంగా ఇట్లా మాట్లాడుతుంది. ఒక వీడియో కూడా చేశాను రాజు గారు, మీరు చూసి ఉంటారు, రైట్ యాంగిల్ అని. దాంట్లో చేశాను. యాక్చువల్లీ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా పెడదాము. నిజానికి ఎవరు స్వాతంత్రోద్యమాన్ని ఆకలింపు చేసుకున్న వాళ్ళు అనేది ఆలోచిస్తే, ఆ రోజున స్వాతంత్ర సమర యోధులు ఎవరిని కాంగ్రెస్ పార్టీ పట్టుకుని నిజంగా వాళ్లకు గొప్ప గౌరవం ఇచ్చింది? నెహ్రూ ఫ్యామిలీ కాకుండా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఆ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. నిజంగా మాట్లాడితే ఎంతమందిని గౌరవించారు? సర్దార్ పటేల్ గారి పేరు మీద నిజంగా 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో సర్దార్ పటేల్ కి వాళ్ళు ఇచ్చిన గౌరవం ఎంత? లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి అక్టోబర్ 2 రోజునే అని చాలా మందికి తెలియదు. మహాత్మా గాంధీ జయంతిని జరుపుతారు కానీ లాల్ బహదూర్ శాస్త్రి గురించి మాట్లాడరు. నాకు చిన్నప్పటి నుంచి నేను ఎక్కడ వినలేదు నిజానికి శాస్త్రి గారి గురించి మాట్లాడింది. ఈవెన్ పివి నరసింహారావు గారికి ఏం చేశారు? ఒక ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తికి. సో ఇట్లా లెక్కేస్తే అంబేద్కర్ గారికి ఏం చేశారు? ఇవన్నీ నేను ఒక వీడియోలో చెప్పాను. ఎస్, బట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను నేను. ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమంలో ఉందా లేదా? ఫస్ట్ అంశం ఏంటంటే, అసలు దీనిపైన కూడా నేను ఇంకొక వీడియో కూడా చేశాను. యాక్చువల్లీ అది సెపరేట్ వీడియో కూడా ఉంది. బట్ స్టిల్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవార్జీ ఎవరైతే ఉన్నారో, ఆయన 1925లో ఆర్ఎస్ఎస్ ని స్థాపించారు. కానీ 1910లోనే ఆయన కలకత్తాలో ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళారు. ఎంబీబీఎస్ చేస్తున్న టైంలోనే ఆయన అనుశీలన్ సమితి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఆర్గనైజేషన్. అండ్ అది ఖచ్చితంగా చెప్పాలంటే ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్, సాయుధ పోరాటం లాంటిదే. సో ఆ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ లో ఆయన కీలకమైన సభ్యుడిగా హెడ్గేవార్జీ పనిచేశారు. అంటే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి కూడా పనిచేసినటువంటి వ్యక్తి హెడ్గేవార్జీ. అండ్ ఆ తర్వాత కాలంలో ఆయన మహారాష్ట్రకు వచ్చేసిన తర్వాత మహారాష్ట్రలో ఆయన ఒక స్పీచ్ ఇస్తే, ఆ స్పీచ్ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉందని దేశద్రోహం కేసు పెట్టారు, సెడిషన్ కేసు పెట్టారు హెడ్గేవార్జీ పైన. అండ్ ఆయన ఆ కేసుకి కోర్టులో తన వాదన తానే వినిపిస్తానని ఆయన్నే జడ్జి ముందు తన వాదనలు వినిపించారు. వినిపిస్తే జడ్జి అన్న మాట ఏంటో తెలుసా? మీరు అప్పుడు చేసిన వ్యాఖ్యల కంటే కూడా ఇవి ఇంకా దేశద్రోహ వ్యాఖ్యలు అని. కోర్టులోనే అంత గట్టిగా బ్రిటిషర్లకు వ్యతిరేకంగా మాట్లాడాడు అని మనం అర్థం చేసుకోవాలి. సో దానికి ఆయనకు 1 సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు. జైలు శిక్ష తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత 1925లో ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించారు. అండ్ ఆ తర్వాత జైలు శిక్ష అయిపోయిన తర్వాత కూడా ఆయన రకరకాలుగా స్వాతంత్రోద్యమంలో రకరకాల పద్ధతుల్లో పాల్గొన్నారు. నిజానికి ఆర్ఎస్ఎస్ స్థాపన కూడా కాంగ్రెస్ ఏదైతే మహాత్మా గాంధీ ఏదైతే అనుకుంటున్నారో అదే విధానంలో అందరూ ఉండాలని ఉద్దేశం లేదు. రకరకాల పద్ధతుల్లో రకరకాల ఉద్యమాలు జరుగుతాయి. అట్లా ఆర్ఎస్ఎస్ అనేది వ్యక్తి నిర్మాణం అనే ఒక ప్రాతిపదికను చేసుకొని వ్యక్తులని మనము సరిగ్గా అర్థవంతమైనటువంటి వ్యక్తుల్ని మనం తయారు చేసుకోవాలి, సమాజాన్ని సిద్ధం చేసుకోవాలి. లేకపోతే మనకు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటంలో కానివ్వండి, బ్రిటిషర్లను వెళ్ళిపోయిన తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో కానివ్వండి, మనము మనుగడ సాధించలేము అనే ఉద్దేశంతో ఆర్ఎస్ఎస్ ని స్థాపించారు 1925లో. అండ్ 1930లో పూర్ణ స్వరాజ్ అనే ప్రకటన కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ టైంలో హెడ్గేవార్జీ చాలా అద్భుతంగా కొనియాడుతూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఆయన లేఖలు కూడా రాశారు. అండ్ అంతేకాదు 1930లో 26 జనవరి రోజున దేశవ్యాప్తంగా జెండావిష్కరణ జరగాలి అన్నప్పుడు ప్రతి ఆర్ఎస్ఎస్ శాఖలో కాషాయ ధ్వజాన్ని ఎగరవేసి పూర్ణ స్వరాజ్ అనే కాంగ్రెస్ మహాత్మా గాంధీ పిలుపుకి మద్దతు ప్రకటించింది ఆర్ఎస్ఎస్. అండ్ ఇండివిజువల్ స్థాయిలో ఆయన సత్యాగ్రహంలో, గాంధీ సత్యాగ్రహంలో కూడా హెడ్గేవార్జీ పాల్గొన్నారు. అఫ్ కోర్స్ డిఫరెంట్ పద్ధతులు కొంతమందికి ఒక్కో రకంగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ చేసిందే స్వాతంత్రోద్యమం, మరి
భగత్ సింగ్ కి ఎందుకు గాంధీజీ సపోర్ట్ చేయలేదు? మరి అవును. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎందుకని గాంధీ గారిని డిఫర్ చేసి వెళ్ళిపోయారు? అవును. అండ్ డిఫర్ చేసి ఆయన నేతాజీ ఒక సపరేట్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్టార్ట్ చేసి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటే నెహ్రూయే కదా లెటర్ రాసింది బ్రిటిషర్లకి లెటర్ రాసి మరి నేతాజీ మీకు వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నారు, ఆయన ఆపాలి అని చెప్పి లెటర్ రాశాడు కదా నెహ్రూ. సో నేతాజీకి వ్యతిరేకత ఉండడం కరెక్టేనా నెహ్రూ గారికి? సో ఇట్లా లెక్కేస్తే, అండ్ ఈవెన్ ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదంటే ఇది కేవలం హెడ్గేవార్జీ గురించి చెప్పట్లేదు. నేను పేర్లు చదువుతాను. చిమూ రాష్ట్రీ మూవ్మెంట్ అని ఉంది. చిమూ రాష్ట్రీ అనేది మహారాష్ట్రలోని ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో మూవ్మెంట్ ఈ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నటువంటి నాయకులు దాదా నాయక్ చిమూర్ అండ్ రామ్దాస్ రాంపూరే వీళ్ళందరూ స్వయం సేవకులే. వీళ్ళపైన జైలు శిక్షలు విధించారు. అండ్ అక్కడ ఫైరింగ్ జరిగింది, చాలా మంది చనిపోయారు. అండ్ ఆ తర్వాత కాలంలో రమాకాంత్ దేశ్పాండే, ఎవరైతే వనవాసి కళ్యాణాశ్రమం వ్యవస్థాపకులు ఉన్నారో రమాకాంత్ దేశ్పాండే చిమూ రాష్ట్రీ మూవ్మెంట్ లో పాల్గొన్నారు. అండ్ అంతేకాదు హేము కలాని అనే వ్యక్తి సింధ్ రీజియన్ లో రైలు పట్టాలు తీసేశారని బ్రిటిషర్ల రాకపోకలను ఆపడం కోసం ఒక నిరసన కార్యక్రమం, రైలు రోకోలు ఇవి చేసేవాళ్ళు కదా, సో అట్లా రైలు పట్టాలు తీసేశారని ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టారు, ఉరిశిక్ష విధించారు. హేము కలాని వీళ్ళందరూ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళు కదా, వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులే. అండ్ మీరు ఆశ్చర్యపోతారు, అరుణ ఆసఫ్ అలీ అనే ఒక సోషలిస్ట్ ఉద్యమకారిణి, ఆమె సోషలిస్ట్ మూవ్మెంట్స్ లో ఉన్న ఆవిడ, కమ్యూనిస్ట్, నిజానికి ఆవిడ కూడా ఫ్రీడమ్ ఫైటర్ గా మనకు చాలా మందికి తెలుసు. అరుణ ఆసఫ్ అలీకి ఆశ్రయం ఇచ్చింది, ఆమె అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఆశ్రయం ఇచ్చింది ఢిల్లీలో లాలా హన్స్ రాజ్ గుప్తా అనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవక్. ఆయన ఢిల్లీ ఆర్ఎస్ఎస్ చీఫ్ గా కూడా పనిచేశారు. సో ఆయన ఇంట్లోనే ఆమె తలదాచుకుంది. నేను చెప్తున్న మాట కదా, ఆవిడే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట. సో ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమంలో లేదు అనడం ఎంత అబద్ధం. అండ్ ఇక్కడ ఇంకొక ఆరోపణ ఏంటంటే సాయి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు చేసేది గాంధీజీని చంపింది గాడ్సేని పొగుడుతారు, గాంధీజీని వ్యతిరేకిస్తారు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇందులో ఎంతవరకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీని చంపింది గాడ్సే, డౌటే లేదు. గాంధీని చంపారు. గాడ్సే ఆర్ఎస్ఎస్ కార్యకర్తనా ఆ రోజు? కాదు, ఆయన హిందూ మహాసభలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, వీళ్ళ ప్రశ్న ఏముంటదంటే, వెంటనే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే గాడ్సే గతంలో అంతకుముందు ఆర్ఎస్ఎస్ లో పనిచేశాడు, ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ గాడ్సే భావజాలంలో వ్యతిరేకత లేదు అని అంటారు. రైట్? సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆయన గతంలో ఆర్ఎస్ఎస్ లో పనిచేశాడు కదా అనే ప్రశ్నే ఉంటే, కాంగ్రెస్ లో మహమ్మద్ అలీ జిన్నా కూడా పనిచేశారు. జిన్నా కూడా కాంగ్రెస్ లో పనిచేసిన వాడే. కాంగ్రెస్ ను డిఫర్ అయి బయటకెళ్లి ముస్లిం లీగ్ స్థాపించాడు, పార్టీషన్ కావాలన్నాడు. మరి జిన్నా కూడా కాంగ్రెస్ మనిషే. సో జిన్నా చేసిన దేశ విభజన అంతా కాంగ్రెస్ కి ఆపాదించేద్దామా? ఇది ఎంత దారుణం ఇది. అండ్ నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు కదా, రాహుల్ గాంధీ గారి తల్లి గారు సోనియా గాంధీ గారు, అంటే రాహుల్ గాంధీ గారి తాతగారు సోనియా గాంధీ గారి తండ్రి, ఆయన పేరేంటో తెలుసా? ఆయన ఎక్కడ పనిచేసాడో నేను చెప్తాను. స్టెఫానో మైనో ఆయన పేరు. ఆంటోనియో మైనో సోనియా గాంధీ గారి పేరు. ఆంటోనియో మైనో సోనియా గాంధీ గారి పేరు. సోనియా గాంధీ గారి తండ్రి స్టెఫానో మైనో. ఆ స్టెఫానో మైనో ఎవరో తెలుసా? ఇటలీలో నియంత బెనిటో ముస్సోలిని ఉండే అప్పట్లో, సెకండ్ వరల్డ్ వార్ టైంలో. ముస్సోలిని అండ్ హిట్లర్ కలిసి నియంతృత్వ ధోరణితో వ్యవహరించారు. ఓకే, ముస్సోలిని పార్టీ పేరే నేషనల్ ఫాసిస్ట్ పార్టీ. ఓకే, నేషనల్ ఫాసిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ముస్సోలిని ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి స్టెఫానో మైనో. ఎవరు? సోనియా గాంధీ తండ్రి. ముస్సోలిని ఆర్మీలో పనిచేసినటువంటి స్టెఫానో మైనో కూతురు సోనియా గాంధీ. సో ఇప్పుడు మీ తాతగారే నియంతృత్వ పోకడలకి మద్దతు పలికారు, ఫాసిస్ట్ పార్టీలో పనిచేశారు. సో రాహుల్ గాంధీ గారు మీరు అలా మాట్లాడతారు ఫాసిస్ట్ అని అంటామా? సో ఆర్ఎస్ఎస్ ని హిందూ అనగానే ఫాసిస్ట్ అంటారు కదా. అసలు నేషనల్ ఫాసిస్ట్ పార్టీ ఆఫ్ ఇటలీ ముస్సోలిని ఆర్మీలో పనిచేసినటువంటి వ్యక్తి మనవడు రాహుల్ గాంధీ. సో మరి దాన్ని సో అంటే ఏదైనా సరే మాట్లాడొచ్చు అనుకోవడంలో ఉంది. ఇప్పుడు గాంధీ గారు గాడ్సే గారు ఉన్నారనుకోండి, గాంధీ గారిని చంపింది గాడ్సేని మద్దతు పలుకుతూ ఆర్ఎస్ఎస్ సర్ సంచాలక్స్ నుంచి ఏమైనా ప్రకటనలు వచ్చాయా? నాకు చూపించండి రికార్డెడ్ ఎవిడెన్స్. అండ్ గాంధీజీ చనిపోయిన తర్వాత గురూజీ చాలా బాధగా లెటర్ రాశారు, అది కరెక్ట్ కాదు అని. అండ్ గాంధీ గారికి సంబంధించినటువంటి మాటల్ని డిఫర్ చేయడం తప్పెలా అవుతుంది? నిజంగా మాట్లాడితే గాంధీ గారిని డిఫర్ చేసిన వ్యక్తులు గాడ్సే
డైరెక్ట్ గా చంపాడు. ఆ చంపిన వ్యక్తి నిజంగా తప్పు. అది నేను దాని విషయంలో నేను బోదలుచుకోలేదు. ఆయనకు ఆల్రెడీ అవును. శిక్ష పడింది. ఆ శిక్ష ఆయన అమలు పరిచారు, అయిపోయింది. బట్ ఆ పేరిట 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థని అదే పనిగా దూషించడము, ఆరోపణలు చేయడం తప్పు కాదా అంటున్నాను నేను. గాంధీ గారిని డిఫర్ చేసినటువంటి వ్యక్తుల పేర్లు నేను చదువుతాను, వినండి. గాంధీ గారిని డిఫర్ చేసినటువంటి వ్యక్తులు: భగత్ సింగ్ డిఫర్ చేశారు. అవును. భగత్ సింగ్ కొత్త పంథాలో ఆయన వెళ్లారు. భగత్ సింగ్ ఉరితి తన ఆపగలిగే శక్తి ఉండి గాంధీ గారు మాట్లాడలేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గాంధీ గారిని వ్యతిరేకించి బయటకు వెళ్లారు. ఆయన ఒక సెపరేట్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు. మరి నేతాజీ గారిని కూడా తప్పుపడదామా? అండ్ నేతాజీ గారిని పట్టుకోండి మీరు అని చెప్పి లెటర్ రాసినటువంటి నెహ్రూ గారిని తప్పుపడుతున్నామా? యునో, మీరు ఆశ్చర్యపోతారు. మహాత్మా గాంధీ భారతదేశం విడిపోకుండా ఉండాలంటే దేశ విభజన అనేది అనివార్య స్థితి వచ్చేసింది. అనివార్యమైన పరిస్థితిలో బెంగాల్ అట్టుడికిపోతోంది. ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తూ ఉన్నారు. అసలు విపరీతమైన దాడి జరుగుతోంది ముస్లిం లీగ్ తరఫు నుంచి. అట్లాంటి టైంలో దేశ విభజన ఇక అనివార్యమైపోయిన పరిస్థితుల్లో గాంధీ గారి ప్రపోజల్ తెలుసా మీకు? గాంధీ గారి ప్రపోజల్ ఏంటంటే, దేశం విభజన జరగకూడదా ఉండాలంటే మహమ్మద్ అలీ జిన్నాని ప్రధాని చేసేద్దాం అనుకున్నారు గాంధీ. జిన్నానే ప్రధానిగా ప్రకటించేద్దాం భారతదేశానికి. అంటే విభజన కాని భారతదేశం అన్నమాట, అవిభాజ్య భారతదేశానికి ఆయన్నే ప్రధానిని చేసేద్దాం, జిన్నానే పర్వాలేదు అని అన్నాడు. గాంధీని వ్యతిరేకించింది ఎవరో తెలుసా? ఈ వ్యాఖ్య చేసిన తర్వాత స్వయంగా జవహర్లాల్ నెహ్రూ డిఫర్ చేశారు, స్వయంగా సర్దార్ పటేల్ డిఫర్ చేశారు. ఓకే, గాంధీని డిఫర్ చేయడం అంటే తప్పే అనంటే గాంధీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా డిఫర్ చేశారు. అవును. సో అంటే నేను ఆయుధాన్ని చేతబూని ఆయనని హతమార్చే ప్రయత్నం చేసినటువంటి గాడ్సే, అది వేరే. ఆయనకు సంబంధించిన విషయంలోకి మనం ఇప్పుడు ఆ ఒక్కదాన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడాలి అని అంటే చాలా విషయాలు వస్తాయి. గాడ్సేకి అనుకూలంగా ఉన్నారు అనే మాటనే మీరు తీసుకుంటే, నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను, యాసిన్ మాలిక్ తో ఎందుకు చర్చలు జరిపింది కాంగ్రెస్ ప్రభుత్వం? యాసిన్ మాలిక్ ఎవరు? సెపరేటిస్ట్, పూర్తిగా టెర్రరిస్ట్ భావజాతి, ఒక టెర్రరిస్ట్. యాసిన్ మాలిక్ తో చర్చలు ఎలా జరుపుతారు? హురియత్ కాన్ఫరెన్స్ ని ఎలా పక్కన కూర్చోబెట్టుకుని వేదికలు పంచుకుంటారు? బాట్లా హౌస్ ఎన్కౌంటర్ జరిగితే, ఒక బాట్లా హౌస్ ఎన్కౌంటర్ లో తీవ్రవాదుల్ని చంపితే సోనియా గాంధీ గారు కన్నీటి పర్యంతం అయ్యారని అదే పార్టీ నాయకుడు సల్మాన్ ఖుర్షిద్ వచ్చి చెప్పారు. టెర్రరిస్టుల పట్ల సానుభూతి ఉండవచ్చు, బట్ గాడ్సే విషయం వస్తే మాత్రం ప్రాబ్లమా? దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ కంట్రీ. సో అండ్ దట్టు ఒక అపోజిషన్ పార్టీ లీడర్, ఒక పెద్ద సంస్థ, ఈరోజు కొన్ని కోట్ల మంది ఫాలో అవుతున్నటువంటి ఒక సంస్థని అంత సింపుల్ గా చులకన భావంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అంటే ఎంత అన్యాయం. అండ్ ఈవెన్ వీర్ సావర్కర్ గురించి కూడా. అలాగే ఇప్పుడు ఫాసిస్ట్ సంస్థ అనే ఆర్ఎస్ఎస్ అనేటువంటి అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు అనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంత సుదీర్ఘమైనటువంటి విశ్లేషణ తర్వాత. అండ్ తాజాగా జైరాం రమేష్ గారు కూడా మాట్లాడుతున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజుల్లో ఏమన్నారు, గాంధీజీ ఏమన్నారు ఆర్ఎస్ఎస్ గురించి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అలాంటి సంస్థని ఈరోజు గొప్పగా ప్రధానమంత్రి మోదీ గారు పొగడము, అధికారికంగా ఎలా రిలీజ్ చేస్తారు ఆ స్టాంప్ను కానీ లేకపోతే ఆ 100 రూపీస్ కాయిన్ కానీ అధికారికంగా రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన తప్పుపడుతున్నారు. జయరాం రమేష్ గారు చాలా సెలెక్టివ్ గా సర్దార్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేసిన తర్వాత మాట్లాడిన మాటల గురించి మాట్లాడుతున్నారు. కానీ అదే సర్దార్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ ని చాలా అద్భుతంగా కొనియాడినటువంటి అనేక ప్రకటనలు ఉన్నాయి, కావాలంటే చదువుకోమని చెప్పాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 1962 చైనా వార్ జరిగిన తర్వాత 1963 రిపబ్లిక్ డే పరేడ్ లో, 26 జనవరి పరేడ్ లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ని పార్టిసిపేట్ చేయమని జవహర్లాల్ నెహ్రూ అడిగారు. అండ్ ఆర్ఎస్ఎస్ పార్టిసిపేట్ చేసింది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలోనే రిపబ్లిక్ డే పరేడ్ లో ఆర్ఎస్ఎస్ అక్కడ పద సంచలన చేసింది, పార్టిసిపేట్ చేసింది. అంటే అర్థం ఏంటి? మరి జవహర్లాల్ నెహ్రూ ఏం చెప్పినట్టు? జవహర్లాల్ నెహ్రూ ఆర్ఎస్ఎస్ ని ఎందుకు రిపబ్లిక్ డే పరేడ్ లోకి తీసుకొచ్చారు? జయరాం రమేష్ గారు దీనికి సమాధానం చెప్పాలి. అదే వీళ్ళ సెలెక్టివ్ ఆలోచనలు ఉంటాయన్నమాట. వీళ్ళకి పూర్తి హిస్టరీ తెలుసో లేదో కూడా నాకు అర్థం కావట్లే. నిజంగా కాంగ్రెస్ పార్టీ నిజంగా బాధేస్తోంది. అంటే బికాస్ వీళ్ళు నేషనలిస్ట్ పార్టీ అని చెప్తున్నారు కాబట్టి. లిటరల్లీ మాట్లాడుతున్నాను నేను. ఈవెన్ వీర్ సావర్కర్ విషయంలో కూడా రాహుల్ గాంధీ పదే పదే అంటాడు, ఈజ్ ఎ ట్రేటర్ అంటాడు. వీర్ సావర్కర్ దేశద్రోహి అనేది రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో పదే పదే చేసిన మాట. ఒకవేళ ఆయన దేశద్రోహి అయితే 1970లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు వీర్ సావర్కర్ పైన పోస్టల్ స్టాంప్ ఎందుకు రిలీజ్ చేశారు? ఇందిరాగాంధీ కదా రిలీజ్ చేసింది. ఇందిరాగాంధీ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేసి వీర్ సావర్కర్ గురించి కొనియాడింది, గొప్పగా పొగిడారు, గొప్పగా ప్రశంసించారు వీర్ సావర్కర్ ని. వీర్ సావర్కర్ ని ప్రశంసించినప్పుడు అప్పుడు ఇందిరాగాంధీ చేసింది తప్ప మరి చెప్పాలి రాహుల్ గాంధీ
ప్రెసిడెంట్ నిక్సన్ తో గట్టిగా మాట్లాడినటువంటి ప్రధాని ఇందిరాగాంధీ అని మాట్లాడుతున్నారు కదా. సో దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఇవాళ చూస్తున్నాను నేను కె కామరాజ్ గారు, ఈ రోజు నిజానికి అక్టోబర్ 2 రోజే కె కామరాజ్ గారు వర్ధంతి, ఆయన వర్ధంతి. కామరాజ్ నాడార్ అంటారు ఆయన్ని. ఆయన నిజానికి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. కామరాజ్ నాడార్ గురించి ఆయన ఒక పోస్ట్ పెట్టారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏంటంటే కామరాజ్ గారిని వాళ్ళు మేము స్మరించుకుంటున్నాము అని. ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు చూడలేదు, బట్ కామరాజ్ గురించి మాట్లాడారు కాబట్టి నేను అంటున్నాను. కామరాజ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అధ్యక్షుడిగా ఉన్న టైంలో కాంగ్రెస్ ఓ ఉండేది, ఐఎన్సి కాంగ్రెస్, ఐ మీన్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఓ అనమాట. సో దాని నుంచి ఇందిరాగాంధీని ఎక్స్పెల్ చేశారు, మీకు తెలుసో లేదో. ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే ఆమె వెళ్ళి కాంగ్రెస్ ఆర్ అనే ఒక పార్టీని ఏర్పాటు చేసుకుంది. ఓకే, కామరాజ్ నాడార్ అండ్ నిజలింగప్ప, ఇంకా మరొక వైపు నీలం సంజీవ్ రెడ్డి, మొరార్జీ దేశాయ్, వీళ్ళంతా ఒకవైపు ఉన్నారు. అండ్ ఇంకోవైపు ఇందిరాగాంధీ తన వర్గం. ఓకే, ఇది 1969 జరిగింది. సో కామరాజ్ గారి గురించి వాళ్ళ వర్ధంతి సందర్భంగా ఆయన్ని కొనియాడుతున్నారు, కానీ అదే కామరాజ్ గారు ఇందిరాగాంధీ గారిని వ్యతిరేకించారు. సరే, తర్వాత మళ్ళీ ఆయన అందరూ కలిసిపోయారు, అది వేరే విషయం. ఓకే, ఎందుకు వ్యతిరేకించారో తెలుసా? ఎందుకు వ్యతిరేకించారంటే ఇందిరాగాంధీ గారు పూర్తిగా సోవియట్ యూనియన్ భావజాలాన్ని భారతదేశంలో ప్రోధి చేస్తున్నారు అనేదే వారి విమర్శ. అది మనకు డైరెక్ట్ గా కనబడుతుంది. సోవియట్ యూనియన్ అనుకూలమైన వైఖరి తీసుకున్నారని సోనియా గాంధీ, ఇందిరాగాంధీ సారీ. సో ఇప్పుడు అంటే హిస్టరీ ఎప్పుడు కూడా, అంటే ఎప్పుడు ఈ హిస్టరీని చదివేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏది ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమైపోతుంది. ఇప్పుడు అది కదా, ఇలా కదా, అలా కదా అని అంటే అట్లా కుదరదు. సమగ్రంగా చదివితే, సమగ్రంగా దాన్ని విశ్లేషిస్తే ఓకే. బట్ కొన్ని ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని దీన్ని ఇట్లా ఆపాదిస్తే బాగుంటుంది, ట్విస్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటే అది ఇట్లాగే ఫ్యాక్ట్ చెక్లు వచ్చేస్తాయి ఫాస్ట్ గా. అయితే ఫ్రీడమ్ స్ట్రగుల్లో కానివ్వండి, మన జాతి నిర్మాణంలో కానివ్వండి, ఇంత గొప్ప పాత్ర పోషించినటువంటి ఆర్ఎస్ఎస్ ని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ఇలాంటి సంస్థని 2 సార్లు నిషేధించారని చెబుతూ ఉంటారు. చాలా మందికి దీని మీద కొంచెం స్పష్టత ఉండదు. ఎలాంటి పరిస్థితుల్లో బ్యాన్ చేయాల్సి వచ్చింది? 3 సార్లు. ఒకటి గాంధీ హత్యానంతరం, 2 ఎమర్జెన్సీ టైంలో, 3 చాలా తక్కువ కాలం బట్ అయోధ్య ఇది కరసేవ జరిగిన టైంలో. ఓకే, సో అంటే నేను అనేది మీరు అంటున్నది నిషేధాజ్ఞలు ఎన్నో ఎదుర్కొంది. ఇప్పుడు ఎందుకు రాహుల్ గాంధీ ఇట్లా మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళకి అర్థం కావట్లే. బేసికల్లీ కమ్యూనిస్ట్ సిద్ధాంతం మొత్తం పోయింది. కమ్యూనిస్టుల చరిత్ర, కమ్యూనిస్టులు సేమ్ టైం 1925 లో విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ పుట్టింది. అదే డిసెంబర్ నెలలో 1925 లోనే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముక్కలైపోయి సిపిఐ, సిపిఎం, చైనా భావజాలం ఒకరిది, రష్యా భావజాలం ఒకరిది, అండ్ ఇంకొకరిదేమో సాయుధ పోరాటం అంటారు, మావో భావజాలం అంటారు, అండ్ అదిగాక న్యూ డెమోక్రసీ అంటారు, ఇంకోటి చీలికలు పేలికలు అయిపోయి కమ్యూనిస్ట్ సిద్ధాంతము వాళ్ళ ఐడియాలజీలోనే లోపం ఉంది. నిజానికి మాట్లాడితే వాళ్లకు ఈ దేశం ఆత్మ అర్థం కాలేదు మొదటి నుంచి. సో కమ్యూనిస్ట్ ఆత్మ అర్థం కాలేదు, కమ్యూనిస్టులకి భారతీయ ఆత్మ ఏంటో అర్థం కాలేదు, ఈ భారతదేశం అంటే ఏంటో తెలియలే. మార్క్స్ ఏదో చెప్తాడు, ఇంకేదో లెనిన్ ఏదో అంటాడు, స్టాలిన్ ఏదో అంటాడు, మావో ఏదో చేస్తాడు, ఇవన్నీ మాట్లాడుతూ వాళ్ళ కన్ఫ్యూజన్ లో ఈ దేశాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. వాళ్ళు అక్కడెక్కడో ఫ్రాన్స్ లో జరిగిన, ఫ్రెంచ్ రెవల్యూషన్ లో జరిగినాయో, చైనాలో జరిగిందో, లేకపోతే రష్యాలో వచ్చిన ఉద్యమాలు, బాల్షెవిక్ రెవల్యూషన్లు, అవి ఇవి పెట్టుకొని ఆ రిఫరెన్స్లు ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఇండియన్ సొసైటీ ఈస్ వెరీ డిఫరెంట్. ఈ భారతదేశమే డిఫరెంట్ గా ఉంటుంది. ఈ దేశాన్ని అర్థం చేసుకోకుండా ఇక్కడ ఉద్యమాలు చేసిన నేపథ్యంలో అవి ఫెయిల్ అయిపోయాయి కమ్యూనిస్టులు. సో కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి వస్తుంది ఇప్పుడు. కాంగ్రెస్ కూడా వాళ్ళకి సోషలిస్టా, క్యాపిటలిస్టా, ఏంటి అసలు వాళ్ళ ఐడియాలజీ ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. నిజానికి స్వదేశీ మూవ్మెంట్ కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ, గాంధీ గారు చేశారంటాం. మరి ఆ స్వదేశీ ఫిలాసఫీని కాంగ్రెస్ పార్టీ ఆకలింపు చేసుకుందా? లేదు. భావజాలం పరంగా, సంస్కృతి పరంగా ఈ దేశంలోని ఏది సంస్కృతి, ఏది దేన్ని ఎట్లా పట్టుకోవాలి అనేది అర్థం చేసుకున్నారా? లేదు. కేవలం ఓటు బ్యాంక్ లో పరిమితం అయ్యారు. సో వాళ్ళకు కన్ఫ్యూజన్ లో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఓటు బ్యాంక్ ని ప్రిజర్వ్ చేసుకోవడంలో భాగంగా వాళ్ళు నిమగ్నం అయిపోయి దక్కా ముక్కలు పడుతున్నారు. ఈ రోజు అసలు పార్టీ మనుగడలో ఉండాలంటే ఏం చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ టైంలో ఓవైపు ఆర్ఎస్ఎస్ ఏమో శాఖోపశాఖలుగా విస్తరిస్తోంది. కోట్ల మంది స్వయం సేవకులు అవుతున్నారు. అంటే చదువుకున్న వాళ్ళు స్వయం సేవకులు అవుతున్నారు, చదువుకుంటున్న వాళ్ళు అవుతున్నారు, ఇంకా చెప్పాలంటే ముసలి వాళ్ళు ఉన్నారు. అంటే ఏజ్ గ్యాప్స్ కూడా చూస్తే
70% యంగ్స్టర్స్, 30% సీనియర్స్ అంటారు వాళ్ళు. సో యంగ్స్టర్స్ చాలా మంది ఆర్ఎస్ఎస్ కి ఆకర్షితులు అవుతున్నారు. ఈ భావజాలాన్ని ఓన్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇట్లాంటి టైంలో దీన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కావట్లే. మాట్లాడుతున్నారు. ముస్లింలకు కూడా ఒక వింగ్ ఉందని చాలా మందికి తెలియదు ఆర్ఎస్ఎస్ లో కదా. ఎగ్జాక్ట్లీ, ముస్లిం మంచి ఉంది ఆర్ఎస్ఎస్ లో. ఆయన రాహుల్ గాంధీ అంటాడు, చాలా ఆశ్చర్యం నాకు. రాహుల్ గాంధీ అంటాడు, మహిళల్ని మీకు అసలు మహిళలకు విభాగం ఉండదు, పార్టిసిపేషన్ ఉండదు ఆర్ఎస్ఎస్ లో అంటాడు. ఆయనకు పాపం తెలియదు, రాష్ట్రీయ సేవికా సమితి అని అద్భుతంగా పనిచేస్తారు అక్కలు. వాళ్ళందరూ చూస్తుంటేనైతే ఆశ్చర్యం వేస్తుంది. రాష్ట్రీయ సేవికా సమితి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది తెలుసా. మన దగ్గర నుంచి విజయభారతి గారు ఉండేది. విజయభారతి గారు అసలు అద్భుతంగా మాట్లాడతారు. అట్లా ఎంతో మంది ఉన్నారు. విజయభారతి ఒక్కరే కాదు, చాలా మంది మహిళా మనులు సేవికా సమితిలో పనిచేస్తున్నారు. ఆయన ఏమంటాడంటే మహిళలు లేదు, పార్టిసిపేషన్ లేదంటాడు. ఎవరిని ఆయన అబద్ధం ఆయన్నే చెప్తున్నాడు. ఆయనకు తెలిసిన నిజంగా మాట్లాడుతుంది నేనంటే ఆయనకు ఎవరు పాయింట్స్ రాసిస్తున్నారో, ఎవరు ఆ ట్విట్టర్ ని హ్యాండిల్ చేస్తున్నారో తెలియదు. కానీ ఇంకా ఆర్ఎస్ఎస్ ని ఎంతకాలం అయితే ఆయన దూషిస్తాడో, ఎంతకాలం అయితే ఆయన ఆరోపణలు చేస్తాడో, ఎంతకాలం అయితే ఆయన విమర్శలు చేస్తాడో, అంతకాలం ఆయన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉంటాడు. కరెక్ట్. ఓకే సాయి గారు, ఐ థింక్ ఈ వీడియోలో చాలా మందికి ఆర్ఎస్ఎస్ పై ఉన్నటువంటి అపోహల్ని తొలగించినట్టుగానే నేనైతే భావిస్తున్నాను. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఎవరైనా ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్ చూస్తే డెఫినెట్ గా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. మరి మా ప్రేక్షకులు కూడా అడుగుతున్నాను ఈ సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఆర్ఎస్ఎస్ పైన మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్స్ ని, మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలని కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయచ్చు. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.